వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు షేప్ కన్స్ట్రక్షన్లో భాగంగా ఇంకొక మోడల్ని మనం చేయబోతా ఉన్నాం. ఈ మోడల్లో ఒక కీ ఫిగర్ ఒకటి మార్చేశారు మనకి. చూడండి, ఎక్స్ అనే ఫిగర్ ఒకటి ఉంది ఇక్కడ మనకి. ఈ కీ ఫిగర్లో కంప్లీట్ స్క్వేర్ లేదు. దీన్ని మనం ఏ పార్ట్ దీనికి మనం కలిపితే అది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది అనేది మనం ఇక్కడ 1, 2, 3, 4లో నుంచి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. ఇది ఎన్ఎంఎంఎస్లో దాదాపు ఒక 2 ఇయర్స్ పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు గతంలో. సో మళ్ళీ రావడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్ అనమాట. సో దీంట్లో మనం కంప్లీట్గా ఫస్ట్ ఎక్స్లో ఉన్నటువంటి పార్ట్ని మనం స్క్వేర్గా కంప్లీట్ చేద్దాం. ఇట్లా స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ వచ్చేటట్టు చూసుకోవాలి దాదాపుగా. సో ఇప్పుడు మనకి పై పార్ట్ కంప్లీట్ అయింది. సో పై పార్ట్లో మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పార్ట్ అనమాట. అంటే 1, 2, 3, 4లో నుంచి ఇక్కడ ఇప్పుడు మనం ఎల్లో కలర్లో ఏదైతే షేడ్ చేసామో దాన్ని ఇక్కడ చూజ్ చేసుకోవాలి. మరి ఇది చూజ్ చేసుకునేటప్పుడు ఎలిమినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అనంటే ఇక్కడ మనం ఒకసారి గమనించండి, ఈ పార్ట్లో ఈ ఎడ్జెస్ బాటమ్ ఎడ్జెస్ ఈక్వల్ లెంగ్త్లో లేవు కాబట్టి థర్డ్ ఎలిమినేట్ అవుతుంది. దాదాపు చాలా గ్యాప్ ఉంది చూసుకోండి. అలాగే లాస్ట్ నెంబర్ కూడా చూడండి. ఎలా అనంటే ఇక్కడ పార్ట్ ఈ చిన్న స్క్వేర్ లాగా ఉన్న పార్ట్లో ఇక్కడ గమనిస్తే లాస్ట్లో మనకి పెద్దది వస్తుంది. సో ఇక మనకి అవకాశం ఉన్నది 1 and 2. సో 1, 2లో కనుక మీరు గమనిస్తే ఎక్కడ వేరియేషన్ ఉందో చూడండి. తేడా జాగ్రత్తగా గమనించండి. రెండు దాదాపుగా సిమిలర్గా ఉన్నాయి. కాకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం తేడా వస్తుంది అని అంటే ఇక్కడ కనుక గమనించండి. ఇదిగో ఈ పార్ట్ బాటమ్ లోపల ఎడ్జెస్ గమనిస్తే మనకి ఎక్కడైతే అంటే ఇక్కడ బాటమ్ చూస్తున్నామంటే ఇక్కడ ఈ పిక్చర్లో పైన చూసుకోవాలి. ఇవి ఒకటే లెంగ్త్లో ఒకటే హైట్లో ఉన్నాయి. బట్ ఇక్కడ కనుక గమనిస్తే మీకు ఇది లెంగ్త్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ అనేది 1 అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్స్ అనే ఫిగర్లో మనం ఎల్లో కలర్ షేడ్ చేసిన పార్ట్ ఏది అని అంటే 1 అనమాట. సో ఇక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన పిక్చర్లో నుంచి మనం ఎలిమెంట్స్ని జాగ్రత్తగా గమనించుకొని, అంటే ఎక్కడ బెండ్స్ ఉన్నాయి, ఎక్కడ స్క్వేర్ షేప్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువ లెంగ్త్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్లోకి వెళ్తున్నాం. సో ఎక్స్ అనే ఫిగర్లో ఒక ఇమేజ్ చూద్దాం. దీన్ని మనం కంప్లీట్ చేద్దాం ఇప్పుడు. సో దాదాపుగా ఈక్వల్ వచ్చేటట్టుగా చేద్దాం సైడ్స్. సో ఇప్పుడు మనం ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో పార్ట్, ఈ పార్ట్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఏది ప్రాపర్గా సరిపోతుంది అనేది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. దీన్ని మనం అంటే ఇక్కడ స్ట్రైట్గా ఉంది, ఈ పార్ట్లో మనకి స్ట్రైట్గా ఉంది. బట్ మిగతా వాటిల్లో రకరకాల మోడల్స్లో ఇచ్చారు. సో దీనికి చూజ్ అయ్యే పార్ట్ గమనించుకోండి. చూస్తే కనుక ఫస్ట్ది రూల్ అవుట్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ స్ట్రైట్ ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని రూల్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బెండ్ ఎక్కువగా ఉంది థర్డ్లో, సో దీన్ని కూడా రూల్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక సెకండ్ అండ్ ఫోర్త్లో ఇక్కడ చూడండి షేప్ మనకి ఇక్కడ తేడా ఉంది. ఇట్లా పైకి రావాలి ఉన్నదానికంటే, బట్ ఇక్కడ దాదాపుగా ఈక్వల్ సైజ్కి వచ్చేసింది. ఇది పెద్దది వచ్చింది ఈ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి బాటంలో చూసుకుంటే చాలా చిన్న పార్ట్ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏది వస్తుంది అని అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి కనుక చూసుకుంటూ వెళ్తే మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అది స్క్వేర్ లాగా కంప్లీట్ అవ్వాలి అని అంటే మనం ఏ పార్ట్ని చూజ్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. బాటమ్ని కంప్లీట్ ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం స్క్వేర్ లాగా కంప్లీట్ చేద్దాం.
సో, కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ ఉన్న వాటిలో నుంచి 1, 2, 3, 4లో నుంచి వీటిని మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. సో, చూజ్ చేసేటప్పుడు ఈ పార్ట్‌లో గమనించుకోండి, ఇది రైట్ యాంగిల్ కదా! అన్నిట్లో రైట్ యాంగిల్ చూజ్ చేసుకోండి ఫస్ట్. ఇది కదా! సో, ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వచ్చేసరికి దీనికి ఆపోజిట్‌లో ఇక్కడ మనకి దాదాపుగా ఈక్వల్ హైట్స్ ఉన్నాయి. అలాగే ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నది ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్నది ఉంది. అట్లాగే ఇక్కడ సరిపోతుంది. బట్ ఇవి చూడండి. ఇవి వచ్చేసి ఫోర్త్‌లో మనకి ఈ హైట్ ఉంది కదా! ఇక్కడ వచ్చేటటువంటి హైట్. ఇది వేరియేషన్ ఉంది. కాబట్టి 4ని రూల్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ గనుక జాగ్రత్తగా గమనించుకోండి. ఇది ఒకటే హైట్‌లో ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం పైకుంది ఇది. కాబట్టి అలా ఉండేది ఇక్కడ సిలో గనుక చూస్తే దీన్ని లైన్ గనుక డ్రా చేస్తే ఇది ఇక్కడ పైనుంది. సో, ఇది లైన్ డ్రా చేస్తే ఇది ప్రాపర్‌గా లేదు ఇక్కడ. ఈ పార్ట్ సెకండ్‌లో. సో, దీన్ని కూడా రూల్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మనకి ఈ పార్ట్ చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడేమో పెద్దదిగా ఉంది. కాబట్టి దీన్ని కూడా 1ని కూడా మనం రూల్ అవుట్ చేయొచ్చు. సో, మనకు ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ అనంటే 3 ఈజ్ ద ఆప్షన్. సో, మనకి ఎక్కడెక్కడ హైట్స్ అంటే కర్వ్స్ ఉన్నవి, ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నవి, స్క్వేర్ షేప్‌లో ఉన్నవి ఎక్కడెక్కడ మనకి కరెక్ట్‌గా ఉన్నాయో చూసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లమ్‌లోకి వెళ్తున్నాం. సో, ఫస్ట్ మనం దీన్ని డ్రా చేద్దాం. సో, చాలా హార్డ్ వర్క్ చేయాలి. కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ లెంగ్త్స్ అవి చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనుక మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నామనంటే ఇండియాబిక్స్ అనే ఒక వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాం. సో, వి ఆర్ వెరీ, వెరీ, వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు indiabix.com. ఎందుకంటే మనకి ఇంత మెటీరియల్ అక్కడ అవైలబుల్ ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్‌లో నాన్ వెర్బల్ అన్నిటికీ కూడా అంటే ఇమేజెస్, పిక్చర్స్ ఉన్నవన్నీ కూడా మాక్సిమం మనకి ఎన్ఎంఎంఎస్‌లో ఈ వెబ్‌సైట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. సో, డూ ప్రాక్టీస్ వెల్. సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనం చూడండి 2 రకాల ఇది చూద్దాం. ఒకటి ఇక్కడ లెంగ్త్ చూసుకోండి. అలాగే ఈ హైట్ చూసుకోండి. మనకి ఈ 2 ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. సో, ఇది ఓకే. కింద గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ హైట్ అనేది లేదు. కాబట్టి ఇది రూల్ అవుట్ చేయొచ్చు మనం. తర్వాత ఇక్కడ చూస్తే సెకండ్‌లో హైట్ అనేది మరీ దగ్గరగా ఉంది. కాబట్టి ఇది కూడా యూ కెన్ రూల్ అవుట్. ఫస్ట్‌ది రూల్ అవుట్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ లెంగ్త్స్ వల్ల తేడా ఉంది హైట్స్‌లో. నెక్స్ట్ థర్డ్ వన్‌కి వద్దాం. అంటే ఎలిమినేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ వన్ చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి కరెక్ట్‌గా ట్రయాంగులర్ షేప్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా వచ్చింది. బట్ ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లేదు. కాబట్టి ఇది కూడా రూల్ అవుట్ చేయొచ్చు. ఇక మిగిలింది ఫోర్త్ వన్‌లో ఇక్కడ దీన్ని స్ట్రెయిట్‌గా చూద్దాం. అలాగే దీన్ని స్ట్రెయిట్‌గా చూద్దాం. సో, ఫోర్త్ వన్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో, యాంగిల్స్ కూడా ఏం తేడా లేకుండా స్ట్రెయిట్ అవే అలాగే ఇక్కడ ఏదైతే ఇమేజ్ మనకి ఉందో డైరెక్ట్‌గా అదే విధంగా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి వీ కెన్ చూస్ ద ఫోర్త్ వన్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో, ప్రతి ఎలిమెంట్ అంటే ప్రాపర్టీస్ అన్నీ గనుక మనం జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే కొంచెం అంటే ప్రాక్టీస్ అనేది, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజనింగ్‌కి. నాకు తెలుసులే అనే ఫీలింగ్ మాత్రం ఉంటే రీజనింగ్‌ని మనం చేయలేం. నేను బాగా చేయగలను అనే నమ్మకం అనేది పనికిరాదు. బట్ ఇక్కడ చూడండి. ఇది చూసిన వెంటనే మీకు ఎక్కడన్నా కనిపిస్తుందేమో చూడండి. ఈ ఇమేజ్. ఒకసారి లైన్స్ గీసుకొని చూద్దాం మనం. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అక్కడ నుంచి ఇది స్ట్రెయిట్ అవే కిందకొస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇది స్ట్రెయిట్ అవే ఓకే. ఇది ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడ ఓకే. నెక్స్ట్ పైనుంచి చూద్దాం. ఇది పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి.
ఇది తక్కువ హైట్‌లో ఉండాలి. గ్యాప్ ఎక్కువ ఉండాలి, తక్కువ హైట్‌లో ఉండాలి. కాబట్టి ఇది ఎక్కువ హైట్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ రూల్డ్ ఔట్. ఇది ఈక్వల్‌గా ఉంది. దిస్ ఈజ్ రూల్డ్ ఔట్. ఇక 3 అండ్ 4. 3 అండ్ 4లో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి కర్వ్ ఉంది ఇక్కడ. అంటే యాంగిల్ వచ్చింది. బట్ ఇక్కడ 4థ్‌లో స్ట్రెయిట్ వచ్చింది. కాబట్టి ఇది కూడా రూల్డ్ ఔట్. సో 3 అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో మనకప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లంలో చూద్దాం. ఇది కొంచెం సింపుల్‌గానే ఉన్నట్టుంది. స్క్వేర్‌ని కంప్లీట్ చేద్దాం ఇక్కడ. మీరు ఎగ్జామ్‌లో కూడా ఇలానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మనం చూడాల్సింది పై పార్ట్. సో ఈ పార్ట్ మీకు ఎక్కడ కనిపిస్తుందో చూసుకోండి. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమేంటియో చూడండి. ఈ 2 ఈక్వల్ హైట్ ఉండకూడదు. అలాగే ఇక్కడ ఇది కరెక్ట్‌గా చూసుకోవాలి. సో ఇలాంటి పార్టే ఫస్ట్ పిక్చర్‌లో చూద్దాం. ఓకే. ఇంతవరకు. అలాగే ఇక్కడ నుంచి చూస్తే గనుక ఇది కూడా ఓకే. సో ఇది మ్యాచ్ అయిపోతుంది. మిగతావి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇదే ఆన్సరు. బట్ మిగతా వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఈ షేప్ అనేది చూడండి. షేప్ ఈజ్ నాట్ మ్యాచ్డ్. సో దీన్ని రూల్ ఔట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంతే. అసలు ఈ షేప్ అనేది ఇక్కడ యాంగిల్ షేప్ ఉంది. ట్రయాంగిల్ షేప్ అది ఇక్కడ అసలు మనకి అవైలబులే లేదు. సో రూల్ ఔట్. ఇక్కడ చాలా బెండ్స్ వచ్చాయి మనకి. సో ఇది కూడా రూల్ ఔట్ చేయొచ్చు. సో ఆన్సర్ అనేది మనకి 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో చూసిన వెంటనే కొన్ని అయితే ఇమేజెస్ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో మూవింగ్ టు ద 7th వన్. 7th వన్‌లో స్క్వేర్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఎటు కంప్లీట్ చేయాలి అనేదని చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకి ఇచ్చే దాంట్లో ఒక సైడ్ కంప్లీట్‌గా అంటే ఫుల్ లెంగ్త్ సైడ్ ఇస్తారు. రెండో సైడ్‌ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దాదాపుగా సమానంగా వచ్చేటట్టు చూసుకుంటే కనుక మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో 7th ప్రాబ్లంలో చూద్దాం. సో ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఏమేంటి ఉన్నది అంటే ఈ హైట్ అంటే ఇక్కడ కూడా మనం యెల్లో కలర్ ఫిట్ చేద్దాం. సో ఇక్కడ హైట్ 2 మ్యాచ్ ఒకటే రకంగా ఉండకూడదు. సో ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి ఫస్ట్‌ది ఈజీగా ఎలిమినేట్ చేసేయొచ్చు. సెకండ్ దాంట్లోకి చూద్దాం. ఇది ఓకే. ఇది ఓకే. ఇది వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి షేప్ ఇలా రాకూడదు. స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇటు షేప్ రావాలి. అంటే ఇట్లా వచ్చి ఇలా రావాలి. సో ఇలా రావాల్సింది మనకి ఎక్కడ ఉంది అని అంటే 4థ్‌లో ఉంది. కాబట్టి ఆన్సర్ 4th అవుతుంది. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు మనం. అలాగే దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు షేప్స్‌ని బట్టి. సో ఆన్సర్ అనేది 4th వన్ అనమాట. నెక్స్ట్ సో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 8th ప్రాబ్లమ్‌కి వెళ్దాం. సో ఫస్ట్ లెట్ us కంప్లీట్ దిస్ వన్. ఇది లెంగ్త్ అనేది కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి కిందకొద్దాం. సో దీన్ని గనుక ఫిల్ చేసినట్లయితే స్టెప్స్‌గా వచ్చాయి. సో ఈ పార్ట్ ఎక్కడుందో చూసి ఐడెంటిఫై చేస్తే గనుక డబుల్ స్టెప్ ఉంది. సో ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు. అలా గనుక చూస్తే ఈ 2 ఒకటే హైట్ వచ్చాయి. ఈ హైట్ మ్యాచ్ కాకూడదు. సో దిస్ ఈజ్ రాంగ్. అలాగే ఈ 2 ఒకటే హైట్ వచ్చాయి. కాబట్టి ఇది కూడా రూల్డ్ ఔట్. ఇంకా సి అండ్ 3 అండ్ 4లో స్టెప్స్ అనేవి ఈక్వల్ ఉండాలి. ఇక్కడ మనకి మరీ పెద్దగా వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఈక్వల్ వచ్చేసాయి. సో ఇక్కడ మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా రూల్డ్ ఔట్. ఇక్కడ కనుక చూస్తే మనకి ఇవి మ్యాచ్ అవుతున్నాయి. అలాగే ఇవి డిఫరెంట్ హైట్స్‌లో ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ 4 అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో 8థ్‌లో 4th ఆన్సర్. నెక్స్ట్ 9థ్‌కి వద్దాం. మీరు ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు indiabix.com వెబ్సైట్‌ని
చూడొచ్చు. దాంట్లో నాన్ వెర్బల్ అనేవి చాలా చాలా ఎక్కువగా మనకి ఉన్నాయి. మనం ఎంత అంటే అంత ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా మనకిది బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నైన్త్ ప్రాబ్లమ్‌లోకి వచ్చేసాం. దీంట్లో గమనించండి. చాలా అంటే చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో, ఈ పిక్ వచ్చేసరికి మనకి దేంట్లో మ్యాచ్ అవుతుందో చూడండి. ఇక్కడ మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఇచ్చారు. సో, మనం గనుక ఎలిమెంట్స్‌ని చెక్ చేస్తే ఈ 2 ఒకటే హైట్ ఉండాలి ఫస్ట్. ఇది ఓకే. ఇది నాట్ ఓకే. కాబట్టి 2 ఈజ్ ఎలిమినేటెడ్. 3 ఇది ఓకే. 4థ్ నాట్ ఓకే. దిస్ ఈజ్ రూల్డ్ అవుట్. సో, 2 రూల్ అవుట్ అయిపోయినాయి. నెక్స్ట్ పైన హైట్ చూద్దాం. అంటే పైన మీన్స్ మనకి ఇక్కడ యెల్లో కలర్‌లో అంటే మనం ఐడెంటిఫై చేయాల్సిన దాంట్లో బాటమ్‌లో ఉండేది ఇక్కడ ఈక్వల్ ఉండొద్దు. సో, మిగిలిన 1 అండ్ 3 గనుక చూస్తే 1లో ఈక్వల్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ అవుట్. సో, ఆన్సర్ ఈజ్ 3. సో, అట్లా మనం ఆ హైట్స్‌ని గనుక మ్యాచ్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ వెళ్తే గనుక మనం ఆన్సర్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం, అలాగే నాన్ వెర్బల్ ప్రాబ్లమ్ కోసం ప్రాక్టీస్ చేయాలి అనంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనంటే మనకి ఎన్ఎంఎంఎస్‌లో దాదాపుగా 40 మార్క్స్‌కి నాన్ వెర్బల్ ఉంది. సో, 40 మార్క్స్ నాన్ వెర్బల్ మీరు కంప్లీట్ చేయాలి అనంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. 40 ఔట్ ఆఫ్ 90. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అనేది మనకి అవసరమవుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, ఇవి కూడా ఎలిమెంట్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. సో, మనం హైట్స్ చూసుకుంటే మ్యాచ్ అవుతుంది. సో, కిందది అంటే మనకి 4థ్‌ది గనుక చూస్తే ఒక్కసారి ఇక్కడ ఇది. కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ నాట్ ఓకే. హైట్ నాట్ ఓకే. అలాగే ఇటు చూడండి నాట్ ఓకే. ఇటు చూడండి నాట్ ఓకే. సో, ఈజీగా 10థ్ ప్రాబ్లమ్‌కి ఒకే ఒక ఎలిమెంట్ తోటి మనం ఆన్సర్‌ని ఐడెంటిఫై చేయగలిగాం. మిగతావన్నీ కూడా హైట్స్‌లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి 10థ్ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ 4 అనమాట. వెల్కమ్ బ్యాక్ టు కేఆర్‌బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు షేప్ కంప్లీషన్ ఇన్ స్క్వేర్. సో, ఎన్ఎంఎంఎస్‌లో ఇలాంటి మోడల్స్ గతంలో ఒక 2 సార్లు వచ్చున్నాయి. సో, ఈసారి కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్ అండ్ కొద్దిగా ఈజీగా మనం స్కోర్ చేయగలిగినటువంటి మోడల్. అలాగే నాన్ వెర్బల్ వచ్చేసరికి మనకి 40 మార్క్స్‌కి ఎన్ఎంఎంఎస్‌లో వస్తాయి. సో, 40 మార్క్స్‌కి మనం స్కోర్ చేయాలంటే బొమ్మలు, క్యాలిక్యులేషన్స్‌తో పని లేదు. మనకి చిన్న విజువలైజేషన్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. సో, ఇలాంటి మోడల్స్‌లో మనం ఎక్కువ మార్కులు సంపాదించాలి అనంటే మనకు కావాల్సిందల్లా ఒక్కటే ప్రాక్టీస్. సో, ఆ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్. ఈ 2 గనుక ఉంటే మీరు సక్సెస్‌కి దగ్గరైనట్టే. సో, ఈ ప్రాబ్లమ్ కంప్లీట్ చేద్దాం. మనకి ఆల్రెడీ 11లో ఈ పార్ట్ అంటే 11 అని ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ 10 ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. అవి చూడండి. అలాగే ఇప్పుడు ఈ 2 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తున్నాను ఇట్లా స్క్వేర్‌గా. సో, స్క్వేర్ కంప్లీట్ చేశాను. ఈ యెల్లో కలర్ షేడ్ చేస్తున్న పార్ట్‌ని మనం వీటిలో నుంచి ఐడెంటిఫై చేయాలి. 1, 2, 3, 4లో నుంచి ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. సెకండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. థర్డ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. సో, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఏరియాలో కింద గనుక తిప్పినట్లయితే చూడండి ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఎన్ని బెండ్స్ ఉన్నాయి. అసలు ఇంత థిక్‌నెస్ ఉన్న పార్ట్ దీంట్లో ఎక్కడా మనకి లేదు. యెల్లో కలర్ ఉంది సారీ. సో, దీంట్లో దీని ఎదురుగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేద్దాం ఒకటి. నెక్స్ట్ దీని ఎదురుగా డ్రా చేద్దాం. దీని ఎదురుగా డ్రా చేసినప్పుడు మనకి
ఇది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి సెకండ్ లైన్‌లో ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదు. సో, దిస్ ఈజ్ రూల్డ్ ఔట్. అండ్ సెకండ్‌కి వెళ్దాం. సెకండ్‌కి వెళ్తే యాంటీ క్లాక్‌వైజ్ తిప్పండి. యాంటీ క్లాక్‌వైజ్ గనుక దీన్ని సెకండ్ పిక్చర్‌ని యాంటీ క్లాక్‌వైజ్‌లో రొటేట్ చేస్తే ఇలా అవుతుంది. సో, ఇది బయటికి పెడదాం. అలాగే ఇక్కడది లెవెల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి లోపలికి వచ్చింది. ఇక్కడ లాంగ్‌గా ఉండాలి కొద్దిగా. అండ్ ఇక్కడ చూస్తే ఈ బెండ్ అనేది దీనికి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి లాస్ట్ లైన్ గనుక ఉన్నట్టుగా. సో, సెకండ్ ఈజ్ ఆల్సో రూల్డ్ ఔట్. అలాగే థర్డ్‌కి వద్దాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది మ్యాచ్ అవుతుంది. ఈ లైన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ బెండ్ అనేది దీనికి రావాలి. సో, దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ ఔట్. సో, ఆన్సర్ మైట్ బి ద లాస్ట్ వన్. సో, ఇది స్ట్రైట్‌గా చేద్దాం. ఇది ఈక్వల్ ఉంది. ఇది కూడా ఈక్వల్ ఉంది. సో, డి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇట్లా మనం కొన్ని లైన్స్ కనుక డాటెడ్‌గా పెట్టేసుకొని ఐడెంటిఫికేషన్ కోసం చేసుకుంటే ఈ కంప్లీషన్ అనేది చాలా ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంది. సో, మూవింగ్ టు ద 12th పార్ట్. 12th ప్రాబ్లమ్. సో, ఈ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ సైడ్ కొంచెం తక్కువ ఉంది అనుకోవడానికి ఏం లేదు. కొద్దిగా తేడా కూడా ఉన్నట్టుంది. సో, దీన్ని కొంచెం పెంచుదాము. అలాగే ఇటు కూడా కొంచెం పెంచుదాం. ఎందుకంటే ప్రతి దాంట్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ వచ్చాయి. సో, కొంచెం లెంగ్త్ పెంచేసి, ఎందుకంటే మరీ చిన్న స్క్వేర్ కాదు కాబట్టి చేద్దాం. సో, దీన్ని షేడ్ చేసుకుంటే మనకి, ఎందుకంటే షేడ్ నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం. సో, అలాగే ఇందాకట్లాగా లైన్స్ డ్రా చేసుకుందాం. ఈ పార్ట్‌లో ఇదిగో ఇక్కడ ఈక్వల్ సైజ్ ఉంది. ఇక్కడ ఈక్వల్ లేదు. ఈ పార్ట్ అంటే ఇది కిందకు ఉండాలి. సో, ఇక్కడ చూద్దాం. ఇది ఈక్వల్ ఓకే. ఇది ఓకే. బట్ ఇక్కడ షేప్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రెయిట్‌గా రావాలి. ఇది లేదు. సో, 1 ఈజ్ రూల్డ్ ఔట్. నెక్స్ట్ వన్. ఇటు ఓకే. నెక్స్ట్‌ది దీన్ని తీసుకొచ్చాం స్ట్రెయిట్‌గా. సో, దీని ఎదురుగా ఈక్వల్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఇది కూడా అదే ఉంది. సో, ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. ఆన్సర్‌కి ఇది 3 మ్యాచ్ అవుతున్నాయి. సో, 12కి ఆన్సర్ బి అనమాట. కావాలంటే మిగతావి కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. థర్డ్‌లో అసలు మనకి ట్రయాంగిల్ షేప్ రావాలి. ఇక్కడ ట్రయాంగిల్ షేపే లేదు దీంట్లో. సో, రూల్డ్ ఔట్. సో, ఇక్కడ చూద్దాం. స్ట్రెయిట్ అవే ఫస్ట్‌దే ఎలిమినేషన్ అయిపోయింది. ఇది ఇంత పైకి రాకూడదు. ఈ ట్రయాంగిల్ పార్ట్ అనేది, యాంగిల్ పార్ట్ అనేది పైకి రాకూడదు. సో, దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ ఔట్. 12th క్వశ్చన్‌కి ఆన్సర్ అనేది 2 అనమాట. సో, 13కి వెళ్తున్నాం. 13థ్‌లో కూడా చిన్న బొమ్మ ఇచ్చారు కాబట్టి మనం ఇటు పెద్ద సైడ్ ఉంది. దీన్ని కొంచెం కంప్లీట్ చేసేటప్పుడు కొంచెం లెంగ్త్ తీసుకుందాం. సో, ఇలా కంప్లీట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఇది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో, ఇక్కడ కూడా లైన్స్ డ్రా చేసుకుందాం. సో, దీని ఎదురుగా సింగిల్ ఇది. ఇది సింగిల్. ఇది వచ్చేసరికి ఇక్కడ కర్వ్, ఈ పాయింట్ ఉంది చూసారా? ఈ పాయింట్. ఇది ఈ లైన్ 2 మ్యాచ్ అవుతున్నాయి. సో, ఫస్ట్ దానికి వద్దాం. చిన్నది. తర్వాత దీన్ని స్ట్రైట్‌గా డ్రా చేస్తే ఇక్కడ కర్వ్ తేడా వస్తుంది. కాబట్టి 1 ఈజ్ రూల్డ్ ఔట్. అలాగే దీన్ని స్ట్రైట్‌గా ఏం లేదు. ప్లస్ ఇక్కడ పెద్దదిగా ఉండాలి. చూసుకోండి ఈ సైడ్. సో, దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ ఔట్. నెక్స్ట్‌కి వద్దాం. చిన్నది. దీన్ని ఎదురుగా పెట్టేస్తున్నాను. తర్వాత
దీని ఎదురు ఒకటి, దీని ఎదురు మ్యాచ్ కాకూడదు ఇక్కడ. ఇది మ్యాచ్ కాకూడదు ఎందుకంటే ఈక్వల్ లేదు ఇక్కడ చూసుకోండి. సెకండ్ లైన్లో ఇది పెద్ద లెంగ్త్, ఇది చిన్న లెంగ్త్. సో ఇది కూడా రూల్డ్ అవుట్. సో ఇక మిగిలింది మనకి లాస్ట్ వన్. లాస్ట్ వన్లో ఈ లైన్, అలాగే ఈ లైన్ ఫస్ట్ది ఓకే, సెకండ్ది ఓకే, మిడిల్లో నుంచి వెళ్ళింది ఇక్కడ కూడా మనకి, దీని పైగా వెళ్ళింది, ఇది ఓకే. థర్డ్ది ఇక్కడ బెండ్ నుంచి, బెండ్ ఏదైతే ఉందో ఆ బెండ్ నుంచి మనకి స్ట్రైట్ అవే కింద వస్తుంది. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ కోసం యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ indiapix.com. మనకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ వెబ్సైట్ అనేది. నెక్స్ట్ 14th వెళ్తున్నాను, ఇది కంప్లీట్ చేద్దాం. సో ఈ పార్ట్ని చూస్ చేస్తే మనకి ఇక్కడ ఏమేంటి ఎలిమెంట్స్ అనేది చూసుకోండి. ఇగో ఈ రెండు ఒకటే లెంగ్త్లో ఉండాలి, ఈ లాస్ట్ది హైట్ ఉండాలి. అలాగే బాటంలో ఉన్నవి కూడా రెండు ఒకటే హైట్లో ఉండాలి. సో లోపలికి ఉన్నవి ఇది రాంగ్ అయిపోయింది కాబట్టి ఎలిమినేటెడ్. లోపలికి ఉన్నది ఇది కింద ఎక్కువ ఉంది, ఎలిమినేటెడ్. అలాగే ఇక్కడ లోపల మ్యాచ్ అయింది, దిస్ ఇస్ ఓకే. స్ట్రైట్ పైకి వచ్చేస్తే కనుక చిన్న వైపు అంటే ఈ వైపు ఇది మ్యాచ్ అవ్వాలి, ఇది ఎలిమినేటెడ్. ఇటు హైట్ ఉంటుంది బట్ ఇటు మ్యాచ్ అయింది, రివర్స్లో అయింది. సో చిన్న వైపు మ్యాచ్ అవ్వాలి, కింద బాటమ్ మ్యాచ్ అవ్వాలి. సో ఫోర్త్లో మ్యాచ్ అవుతుంది. సో మీరు కనుక అట్లా లైన్స్ డ్రా చేసుకుంటే, డాటెడ్ లైన్స్ డ్రా చేసుకుంటే మనం ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 15th ప్రాబ్లంకి మూవ్ అవుతున్నాం. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, బట్ చూద్దాం. ఇచ్చిన బొమ్మని స్క్వేర్ లాగా కంప్లీట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద పిక్చర్ వీ నీడెడ్. దీంట్లో వచ్చేసరికి మనకి బాటంలో చూసుకుంటే అంటే మనం చూసే పిక్చర్కి పై వైపు, ఇది మనం చూడాల్సిన ఆన్సర్కి పై వైపున, మనం చూడాల్సిన ఆన్సర్కి లోపలి వైపున, రెండు వైపులా ఈక్వల్ ఉండాలి. ఒక కార్నర్ మాత్రమే మనకి బయటకు వచ్చేసింది, ఈ కార్నర్ మాత్రమే బయటకు వచ్చింది. సో ఈ ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది లోపలికి ఉంది. ఇది లోపలన్నీ ఓకే, బట్ ఇక్కడ కనుక గమనిస్తే 3 మాత్రమే ఉండాలి. 1 2 3 ఈ పార్ట్ పైకి ఉండాలి. సో ఇక్కడ లేదు. అలాగే 1 2 3 ట్రయాంగులర్ పార్ట్ ఉండాలి, ఇది పైన లేదు. సో రూల్ అవుట్, దిస్ ఇస్ ఆల్సో రూల్డ్ అవుట్. అలాగే ఇక్కడ 3 ఉన్నాయి, ఇది పైకే ఉంది. పైకి వచ్చేసరికి ఇక్కడ ట్రయాంగులర్ పార్ట్స్ లాగా కాదు, పైన ఓకే. ఇది దాదాపుగా కరెక్ట్గానే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇది పైన కూడా ఈక్వలే ఉన్నాయి, అలాగే ఈ కరువు దగ్గర కూడా వెళ్తుంది. సో దాదాపు ఇది రైట్ ఆన్సరే. అలాగే ఇక్కడ చూద్దాం, ఇవి ఈక్వలే ఉన్నాయి, పైన 1 2 3. సో ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. అలాగే స్ట్రైట్ వచ్చింది, బెండ్ వచ్చింది, ఇక్కడ కూడా స్ట్రైట్ వచ్చింది, బెండ్ వచ్చింది. సో ఇక్కడ ఇది ఈక్వల్ ఉన్నాయి, ఇది ఈక్వల్గా లేవు.
సో మనకి నియర్ బై ఆన్సర్ ఏదనిపిస్తుంది అని అంటే వెడల్పు పరంగా చూస్తే కనుక మనకి ఎక్కువ శాతం రెండు చూడటానికి దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఈ చిన్న థిక్నెసెస్ వల్ల మనకి ఆన్సర్ దాదాపుగా 4 అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ 3 కూడా దాదాపు సిమిలరే ఉంది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. సో చూడండి, ఈ చిన్న వైపు సమస్య మనకి ఈ చిన్న ఎడ్జ్ ఉన్న వైపు 2 రావాలి. అంటే ఇక్కడ చూడండి, చిన్న ఎడ్జ్ ఉన్న వైపు 2 రావాలి. ఇక్కడ చిన్న ఎడ్జ్ ఉన్న వైపు ఇక్కడ తేడా ఉంది. సో దిస్ ఇస్ రూల్డ్ అవుట్. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 16th ప్రాబ్లమ్కి వెళ్తున్నాను. సో 16thలో కూడా స్క్వేర్ని కంప్లీట్ చేద్దాం. సో ఇటువైపు తీసుకొని వస్తాను, ఇటువైపు తీసుకొని వద్దాం. సో షేడ్ చేసుకోండి. ఈ కొంచెం. సో ఇలాంటి షేప్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉందనేది చూస్తే కనుక, సో మనకి దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియాలో ఇది ఈక్వల్ షేడ్ ఉండాలి. సో బేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఈక్వల్ సైజ్ ఉండాలి. అండ్ ఉంది ఇటువైపు స్ట్రైట్కి రావాలి. సో 1 ఈజ్ రూల్డ్ అవుట్. 2 కూడా రూల్డ్ అవుట్. ఎందుకంటే దీనికి ప్యారలల్గా ఉండే సైడ్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి. అలాగే సి చూద్దాం. సిలో ఇది ఓకే, తర్వాత ఇది ఓకే, ఈ మ్యాచ్ అవుతున్నాయి. సో సి ఈజ్ ద ఆన్సర్. ఇంకా డీకి వచ్చేసరికి జనరల్గా ఇక్కడ మనకి కొంచెం ఎక్కువగా ఉండాలి బేస్, కాబట్టి C4 కూడా రూల్డ్ అవుట్. సో ఆన్సర్ ఈజ్ 3. ఇప్పుడు మనం 17th ప్రాబ్లం చేస్తా ఉన్నాం. ఫస్ట్ మనం దీన్ని స్క్వేర్ కంప్లీట్ చేద్దాం 17th ప్రాబ్లంలో. సో ఆల్రెడీ మనకి 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం షేడ్ చేయాల్సిన పార్ట్ ఏంటి అంటే, మనం ఐడెంటిఫై చేయాల్సిన పార్ట్ ఏంటి అంటే ఈ ఎల్లో కలర్ షేడ్తో ఉన్నటువంటి పార్ట్. నేను దీన్ని 2 పార్ట్లు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ వస్తుంది, ఇటువైపు చూస్తే కనుక ఒక గన్ షేప్ వచ్చేస్తుంది. సో అలాంటిది ఇక్కడ మనకి ఏదన్నా అవకాశం ఉందేమో చూద్దాం. కంప్లీట్గా ఒక కార్నర్లో మనకి రెక్టాంగిల్ వచ్చేస్తుంది, బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కార్నర్లో వచ్చే అవకాశం లేదు. లేదా ఇటు నుంచి తీసుకుంటే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది కాబట్టి ఇటువైపు కాదు. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ పిక్చర్లో ఈ కార్నర్లో ఉంది. సో ఈ కార్నర్ వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ వచ్చేసింది, అలాగే ఇక్కడ మనకి గన్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఫర్ 17th ప్రాబ్లం వచ్చేసరికి 2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనకి ఇలా రెక్టాంగిల్ షేప్ అట్లాగే గన్ షేప్ వచ్చేటటువంటివి లేవన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటి కోసం మీరు ఇండియాబిక్స్ వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు. అక్కడ చాలా మనకి అవకాశాలు ఉన్నాయి. చాలా మోడల్స్ అనేవి అక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ప్రాక్టీస్ కోసం అనేది ఉన్నాయి. సో ఇప్పుడు 18th ప్రాబ్లం చూస్తున్నాం. 18th ప్రాబ్లంలో ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన షేప్ ఇది. సో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఏమేమి ఉన్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఇవి 2 ఒకటే లెంగ్త్ చూసుకోండి. బాటమ్ నుంచి ఒకటే లెంగ్త్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక లెంగ్త్ లేదు. ఇక్కడ ఒక లెంగ్త్, ఈ 2 అంటే ఈ పాయింట్ ఉన్నాయి, ఇది బాటంలో తక్కువ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి
1ని రూల్ అవుట్ చేసేస్తున్నాము. సెకండ్లో ఛాన్స్ ఉంది మనకి. సెకండ్లో ఒకటి కిందకు ఉంది, ఒకటి పైకి ఉంది. ఓకే. అలాగే ఇది గమనించండి, ఇట్లా షేప్ వచ్చేసి ఈ షేప్ ఇలా వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేస్తుంది. అలాంటి షేప్ మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ దాదాపు రైట్ యాంగిల్ అన్నట్టుగా ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ డౌన్. సో మనకి బి అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళినట్లయితే నెక్స్ట్ వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసినట్లయితే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో మనకి ఇలా వచ్చే షేపు దీంట్లో లేదు, అలాగే ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఈ రెండు కూడా రూల్ అవుట్ చేసేయచ్చు. సో ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో 19th ప్రాబ్లంకి వెళ్దాము. బాటమ్ వైపుకి గీస్తాం వచ్చేసి, అలాగే టాప్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేసేసి బాటమ్కి తీసుకున్నాం, కిందకి తీసుకున్నాం. సో ఇక్కడ చాలా చాలా మెలికలు ఉన్నాయి. కొద్దిగా మనం జాగ్రత్తగా మెలికల్ని జాగ్రత్తగా చూసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దేన్ని ఫాలో అవుదాము అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నదాన్ని తీసుకుంటాను నేను జస్ట్ ఫర్ మై కన్వీనియన్స్. సో ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఇది ఒకటే హైట్ ఉంది, కింద ఒక చిన్నది ఉంది. అలా మనకి కిందకి వచ్చే దగ్గర తీసుకున్నట్లయితే అంటే ఈ రెండు కొంచెం హైట్లో ఉండి చిన్నది వచ్చేది. ఇది హైట్ ఉంది, ఇక్కడ ఆ హైట్ లేదు, కాబట్టి ఇది రూల్ అవుట్. ఇక్కడ మ్యాచ్ అవుట్. ఈ రెండు హైట్ ఉన్నాయి కానీ ఈ పార్ట్ వల్ల ఇది రూల్ అవుట్ అయింది. నెక్స్ట్ బిలోకి వచ్చేసరికి ఇలా తీసుకుందాము. తీసుకుంటే చూస్తే కనుక ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి బాగా హైట్ ఉంది, ఇక్కడ లేదు, తక్కువ హైట్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ అవుట్. ఇక్కడ తీసుకుంటే ఈ టైప్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వటం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రూల్డ్ అవుట్. సో ఇక్కడ తీసుకుంటే ఓకే, ఇది ఒకటే హైట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లోపలికి వచ్చింది మనకి. సో అలాగే ఇక్కడ లోపలికి వచ్చింది, ఇక్కడ పైకి వచ్చింది. బట్ ఈ రెండు ఒకటే లైన్లో ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ఒకటే లైన్లో ఉన్నాయి. కాబట్టి 19th డి అనేది పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఇలా మనం అంటే వి నీడ్ ప్రాక్టీస్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి వీలవుతుంది. అందుకని అన్నారు ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో 20th ప్రాబ్లంకి వస్తున్నాం. 20th ప్రాబ్లంలో కొంచెం దీన్ని కూడా షేడింగ్ చేద్దాం. ఎందుకు షేడింగ్ చేస్తున్నామంటే షేడింగ్ చేస్తే మనకు అపీరెన్స్ తెలుస్తుంది, ప్లస్ ఈజీ టు ఐడెంటిఫై అనమాట పార్ట్స్. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈ పైన టాప్లో ఉన్న ఎడ్జెస్ చూస్తాను, దాన్ని బట్టి కొన్ని ఎలిమినేషన్స్ అనేవి నాకు సాధ్యమవుతాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు కంపేర్ చేయండి, ఈ పార్ట్ని కంపేర్ చేయండి. సో 1 ఈజ్ రూల్డ్ అవుట్. ఇక్కడ ఓకే, 2లో ఈ పార్ట్ ఓకే, 3లో ఓకే, 4లో కూడా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ చూద్దాం. వి షేప్లో చూస్తే ఫస్ట్ ఆల్రెడీ రూల్డ్ అవుట్ అయిపోయింది. సెకండ్ దాంట్లో ఇట్ ఈస్ ఓకే. థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ స్ట్రైట్ వచ్చింది. ఎలా రావాలి? ఇక్కడ ఇలా వచ్చి వి షేప్లో రావాలి. అలాగే ఇక్కడ 4th కూడా అదే ప్రాబ్లం ఉంది మనకి. ఇక్కడ స్ట్రైట్ రాకూడదు, ఇట్లా క్రాస్ రావాలి. కాబట్టి 3rd and 4th ఆల్సో రూల్డ్ అవుట్. సో ఇక మనకున్న ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ వన్. సో ఫర్ ద 20th ప్రాబ్లం సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం షేప్ని స్క్వేర్ షేప్లో కంప్లీట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ వీలైనంత వరకు మనం డిస్కస్ చేస్తాం. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం ఇండియా పిక్స్ కనుక ఫాలో అయితే మనం 40 out of 40 NMMSలో సాధించడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వన్, do like, share and subscribe the channel, and wait for the next video. Thank you for watching.